వల్లభనేని వంశీ గారిని అరెస్ట్‌ని అక్రమం, అన్యాయం అని చెప్పి అంటున్నారు కదా! దాన్ని ఎలా చూస్తారు మీరు? వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం, అక్రమం అంటున్నారు కదా! ఇదే వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఎన్ని అక్రమ అరెస్టులు చేశారో వాళ్ళకులాగా అందరూ చేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నారు పాపం వాళ్ళు. ఇదేంటంటే అక్రమైన అరెస్ట్ కాదండి. ఆల్రెడీ పార్టీ ఆఫీస్ని తగలబెడతాం అనేది తప్పు. నువ్వు అధికార బాధ ఉంది కదా అని చెప్పి పార్టీ ఆఫీస్ని తగలబెట్టావు. తగలబెట్టినోడివి ఆ రోజన్నా పోనీ ఏదో అనుకోకుండా జరిగిందన్నావు అంటే అది కూడా లేదు. తగలబెట్టి నీ ఇష్టమైనట్టు చేసి ఎవరేం చేస్తారో చేసుకోండి అని చెప్పి అన్నావు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఖండించినట్టయితే, ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల గురించి పట్టించుకొని అరే చేయటం తప్పురా అని ఆ రోజే వాళ్ళకి చెప్పినట్టయితే ఈరోజు అరెస్ట్ ఉండేది కాదు. పొద్దున్న చూశాను వాళ్ళు ఎవరో అంటున్నారు 3 నెలల తర్వాత 3 ఏళ్ళ తర్వాత అరెస్ట్ చేయటం తప్పు కదా అని. మీరు ఆ రోజే అరెస్ట్ చేసి ఉంటే ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది కూడా ఎందుకు అరెస్ట్ చేశారంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే కేసు పెట్టాడో అతను దళితుడు, అతన్నే అన్యాయంగా బెదిరించి కేసు వాపసు తీసుకునేలా చేశారు కాబట్టి ఆ పిల్లోడి తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెడతాం వల్ల మళ్ళీ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇందులో అన్యాయం, అక్రమం ఎక్కడుందండి? కానీ వాళ్ళు అట్లా అనట్లేదు కదా! అతను సొంతంగా వచ్చాడు, మేమేం ప్రలోభ పెట్టలేదు, మేము క్షమాపణలు కూడా చెప్పాం, ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, ఇంకెందుకు మా మీద అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరికి క్షమాపణలు చెప్పారండి? ఎవరికి చెప్పారు క్షమాపణలు? భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఇదే వంశీమోహను దేనికి పనికొస్తాడు అతను? దేనికి? ఒక పశువుల డాక్టర్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ తిరిగి అడిగితే అప్పుడు గన్నవరంలో ఉన్న పెద్ద నాయకులు పార్టీకి అనుకూలంగా ఉండారు, ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళని కూడా కాదని ఏదో కుర్రోడు కదా అని చెప్పి అవకాశం ఇస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, పార్టీ తరపున గెలిచాడు. గెలిచినోడు సరే నీ అభిప్రాయం, నువ్వు వేరే పార్టీకి వెళ్ళిపోయావు, మంచిదే, నువ్వు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయినోడు అసెంబ్లీలో ఏమన్నాడు? వంశీ ఒకసారి గుర్తెచ్చుకో, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని, ఆ స్థాయి వ్యక్తిని, చంద్రబాబు ఏంటది? నువ్వు ఒక స్వామిమాలు వేసావు, అటు హిందువులను కించపరుస్తా. స్వామిమాలు తీసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడతారండి? ఎంత పవిత్రంగా మాట్లాడతారు. ఎవరు కనపడినా స్వామి అని మర్యాదగా పిలుస్తారు. అలా స్వామిమాలు వేసుకొని అహంకారపూరితంగా ఆయన్ని తిట్టావు. అది కాకుండా వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో భువనేశ్వరి గారిని ఇష్టం వచ్చినట్టు అన్నావు. ఇన్ని మాటలని నేను క్షమాపణలు చెప్పేసానంటే ఎప్పుడు చెప్పావు క్షమాపణలు? ఇప్పుడు నీ దాకా వచ్చి అరెస్ట్ అయితే మాత్రం ఇప్పుడు క్షమాపణలు అంటున్నావా? ఈరోజు ఆడకూతురుని తిప్పుతున్నారు అంటున్నారు. ఆ రోజు మరి ఆడకూతురు కనపడలేదా మీకు? ఇక్కడ ఏదైతే నేను ఆయన పార్టీ గెలవకపోవడం మూలాన క్షమాపణలు చెప్పారా, లేకపోతే ఇక అయిపోయింది నా పరిస్థితి, నేను ఎందుకులేనే దిగిపోతున్నాం కదా, మనకి ఎందుకు ఈ పెండాన్ని వెళ్ళిపోవడానికి దాక్కోవడానికి క్షమాపణలు చెప్పాడు అంటారు. ఏంటి వల్లభనేని వంశీ లాంటి వాడు ఎలాంటి వాళ్ళు అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వీళ్ళు ఏందయ్యా అంటే ఎవరినో చూసుకొని విర్రవీగుతారు. వీళ్ళకేంటంటే వీళ్ళకున్న బలుపు, వీళ్ళు అధికారం ఉంది కదా మనల్ని ఎవడేం చేయలేదులే అని చెప్పి తొగ్గులకు నేనే ఉంటాను ఇంకా మీకెందుకని చెప్పి కొన్ని కుక్కల్ని, విషపు కుక్కల్ని జనం మీదకి వదిలేరనమాట. వీళ్ళు చేసిన అలగా పనులన్నీ ఇంకేం అవ్వలే అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ని చాలా పటిష్టంగా ఉంచుతాడు. లా అండ్ ఆర్డర్ని చాలా కంట్రోల్లో ఉంచుతాడు. చట్ట ప్రకారమే చెయ్యాలి. వ్యక్తిగతంగా అంటున్నారు వీళ్ళు. వ్యక్తిగతంగా అయితే 8 నెలలు టైం తీసుకోవాలా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అక్కడ ఉన్న యార్లగడ్డగాలు ఒకరు చాలు, ఆయన రెడీ అన్నాడంటే మిమ్మల్ని అక్కడ నుంచి ఊడ్చేస్తారు కూడా. ఎందుకు వ్యక్తిగత కక్షల్ని ఎంకరేజ్ చేయడు చంద్రబాబు గారు. చట్ట ప్రకారం వెళ్దాంలే అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇతను చేసిన పని ఏంటంటే ఒక దళితుడిని బెదిరించడం. దళితుడిని కేసు పెట్టి అతను కోర్టు పరంగా చూసుకో, నువ్వు నీ తప్పు లేదు, నువ్వు నిజాయితీ పరుడు, నువ్వేం చేయలేదు, అదంతా ఒక కల్పన, అభూత కల్పన, టీడీపీ పార్టీ ఆఫీస్ అన్ని గ్రాఫిక్స్ అంటే అలవాటే కదా మీకు, అది కూడా గ్రాఫిక్స్ అనుకో. నువ్వెందుకు బెదిరించాల్సి వచ్చింది? అతను స్వచ్ఛంగా వచ్చాడు మాకు చెప్పాడు అంటున్నారు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు కేసు పెట్టారు అతను స్వచ్ఛంగా వచ్చి చెప్తే? ఇక్కడ బెదిరించారు, టీడీపీ వాళ్ళు బెదిరించి కేసు పెట్టించారు, మా వాడిని ఇరికియాలని కావాలని కుట్రపూరితం చేశారు అంటున్నాడుగా. టీడీపీ వాళ్ళు బెదిరించాలి అంటే నేను 8 నెలలు ఆగాల ఏంటండి? ఆ టీడీపీ వాళ్ళు బెదిరించే ఇది లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మాటకి ఎవరో జబదాటరు కాబట్టి ఆయన కక్షపూరిత రాజకీయాలు మనకొద్దు. మన రాష్ట్రం ఇప్పటికే అంధకారంలో ఉంది, అది మనం దాన్ని సన్మార్గంలో నడిపించుకోవాలి, అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. విజన్ 2047 అనే కాన్సెప్ట్ ఉంది. ప్రపంచ దేశాలు మనకు పెట్టుబడులు పెట్టాలంటే మనం జాగ్రత్తగా ఉండాలంటున్నారు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ తగ్గి ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నిన్ను కూడా అరెస్ట్ చేసిన చట్ట ప్రకారమే. చట్ట ప్రకారం నువ్వు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు, అంతేగాని అన్యాయం, అక్రమం అనేది ఎక్కడ లేదండి.
కానీ ఇక్కడ చూసుకుంటే ఆయన హైదరాబాద్లో ఉండగానే ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో ఉండగానే తీసుకెళ్ళిపోయారు, మా వాడిని కిడ్నాప్ చేసిన వాడి పేరెంట్స్ ఆయన అరెస్ట్ చేయకముందు 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. దీంట్లో కూడా కుట్రకోణం దాగుందని, మా వాడికి ఏదైనా జరిగితే మేము ఊరుకోము, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మాట్లాడిన నాయకులు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేసే వాళ్ళని ఏ విధంగా అంటారు చూస్తారు? ఈ పోలీస్ స్టేషన్ ముందు ఈ వంశీకి సపోర్ట్ చేసే నాయకులందరికీ చెప్తున్నానండి, ఈ నాయకులకి దళితులు అన్నా కానీ, బీసీలు అన్నా కానీ, ఎస్టీలు ఎవరన్నా కానీ ప్రేమ ఉండదండి. వీళ్ళకంతా ఏంటంటే వీళ్ళ స్వార్థపు రాజకీయాలు, వీళ్ళ స్వార్థపు ఇది ఎవడికాడు మాట్లాడుతూ ఉంటారు. మనం చెప్పే జగన్మోహన్ రెడ్డి స్కూల్ ఏంటంటే దళితుడు కనపడ్డా చంపేయి, దళితుడు కనపడ్డా కిడ్నాప్ చేయి, దళితుడు ఉన్నాడా అరెస్ట్ చేసేయి, దళితుడు ఏమైనా చేస్తున్నాడు అవన్నీ బెదిరించు, భయపెట్టు. దళితుడి మీద ప్రతాపం చూపే ఈ కుక్కలు ఏంటంటే అంటే దళితుడి మీద మాత్రమే ప్రభావం చూపుతారు, కానీ సరైన నాయకుడు తగిలితే ఎలా ఉంటుంది అనేది వీళ్ళకి ఇంకా తెలిసిద్ది అనమాట. కానీ ఇక్కడ గతంలో కూడా ఏదైతే వంశీ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న అటు టీడీపీలో ఉన్నాం కాబట్టి టీడీపీలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఇబ్బంది పెట్టాడు, ఆయన అక్రమ మైనింగ్ చేసుకున్నాడు. ఇంకో పక్క ఇటు వచ్చేప్పటికి వైసీపీలోకి వచ్చిన తర్వాత యార్లగడ్డ ఆయన అనుచర వర్గాన్ని బెదిరించడం, ఆయన భయపెడతాం కూడా చేయటం వలన అక్కడ ఆయన పార్టీ నుంచి వచ్చారు. ఆయన మనస్తత్వం ఎలా ఉందంటారు ఈ 2 ఇష్యూల్లో జరిగిన వ్యవహారం చూసుకోవాలి? ఏమండి, యార్లగడ్డ గారు ఏంటంటే ఎన్ఆర్ఐ, ఆయన ఏదో రాజకీయాల్లో సేవ చేద్దామని వచ్చాడు, తెలుసో తెలియకో పాపం రాంగ్ స్టెప్ తీసుకొని ఫస్ట్ ఏదో వైసీపీ వైపు వెళ్ళాడు. తర్వాత ఆయన తప్పు తెలుసుకొని మనం వెళ్ళే వారి దారి కరెక్ట్ కాదు, నేను సేవ చేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీలోకి రావాలని చెప్పి ఆయన ఆలోచించుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఈ వంశీ క్యారెక్టర్ ఏంటంటే ఉన్నంతసేపు బాగానే ఉన్నాడండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే అన్ని కంట్రోల్లో ఉంచుతారు అందరినీ. బాబు ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది నచ్చో. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ నచ్చో. ఉదాహరణగా ఆయన ఎవరో గుడివాడ కొడాల నాని ఒకడు, రోజా ఒకటి, ఇలాంటి వంశీ ఒకటి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కంట్రోల్లో ఉండటం నచ్చదు. వీళ్ళకి ఏంటంటే సునకానందం అంటన్నమాట. ఎదుటి వాడిని హింసించి శారీరకంగా మానసికంగా హింసించి ఆనందం పొందే తత్వం ఉన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళంతా. అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారంటారు? అప్పుడు ఇప్పుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి, ఇంకెవడు ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డే ఒక పిచ్చి తొగ్గులకండి. అతను చేసినంత దుర్మార్గపు పనులు, అతను చేసినంత దుర్మార్గపు పరిపాలన ఆల్రెడీ జనం ఒరే బాబు ఇక చాలు, నువ్వు ఏదో తెలుసో తెలియక ఒకసారి అవకాశం ఇచ్చారండి, ఏదో పరిపాలన చేస్తాడులే అని. ఆ దుర్మార్గాలు అవి సహించలేక, అతను చేసే అరాచకాలు తట్టుకోలేక, ఏది ప్రతి దాంట్లో మోసమే. మద్యపాన నిషేధం అన్నాడు, రాగానే మద్యం ధరలు పెంచాడు. ఎందుకు పెంచావా అంటే షాక్ కొట్టే రేట్లు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు. సొంత మద్యం అసలు ఉన్న బ్రాండ్లు తీసి కొత్త ఆయన బ్రాండ్లు తెచ్చుకొని అమ్ముకున్నాడు. అక్కడ వ్యాపారమే. ఇసుక అమ్ముకున్నాడు, మట్టి అమ్ముకున్నాడు, మైనింగ్ అమ్ముకున్నాడు, అడవులు అమ్ముకున్నాడు. ఆయన ఎవరు పెద్దరెడ్డి అయినంటే గెస్టుల కోసం, అదే పనుల కోసం కట్టాడంట బిల్డింగ్. మరి అయ్యా పనుల కోసం అంత పెద్ద బిల్డింగ్ కట్టినాడు నీ నియోజకవర్గంలో, కనీసం నీ వెనకాల తిరిగే కార్యకర్తలు, పేద కార్యకర్తలు ఎవరికన్నా అలాంటి ఇల్లు ఒకటి కట్టించావా? ఏంటండి వీళ్ళందరూ దుర్మార్గులండి. ఈ దుర్మార్గులకి లీడర్ ఎవడాయంటే జగన్మోహన్ రెడ్డి. ఇది తెలిసే జనం ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా ఇతనికి ఇవ్వకూడదు అని 11లో కూర్చోబెట్టారు. కానీ ఆయన అంటున్నాడుగా, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను వచ్చి అసెంబ్లీకి మాట్లాడతాను, లేకపోతే లేదు అని చెప్పి అన్నాడు కదా. వాడు వచ్చి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడ ఉండే మాట్లాడచ్చు కదా అని అంటున్నాడు కదా. అంటే చెప్పాలని అంటున్నాడు కదా గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదండి. ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అందుకే ఎలక్షన్లు పెడతారు. మన రాచరిక పాలన కాదు కదా. రాచరిక పాలన అంటే ఇంతకుముందు రాజులు యుద్ధాలు చేసుకున్నారు, గెలిచినాడు, పరిపాలించేవాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజలు నీకు మ్యాండేటరీ ఇవ్వలేదు, నిన్ను 11లో కూర్చోపెట్టారంటే నీ పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో, నువ్వు ఎంత మోనార్కు వాళ్ళకి అర్థమైపోయింది. నువ్వు అది అనాలిసిస్ చేసుకోవాలి కదా. అసలు అదే నేను 151 నుంచి 11కి ఎందుకు వచ్చా అని అతను కనీసం ఆలోచించుకుంటే రేపు కనీసం ఆ 11 అన్నా ఉంచుతారు. నువ్వు ఏం ఆలోచించకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను, ఏం చేయను. ఫస్ట్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేదండి. 23 సీట్లున్నా ముసలోడు ఎగతాళి చేసినా దేనికి పనికొస్తాడు, ఇక అయిపోయాడని ఎన్ని మాటలు అవమానాలు పరిచినా ఈ వంశీగాళ్ళంటోడు, ఈ కొడాల నానిగాళ్ళంటోడు, కొంతమంది ఎదవలు ఎంతమంది బూతులతో అంత ఇదిగా మాట్లాడినా కానీ ఒక్కడే అలా నుంచొని మౌనంగా అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పాడు. ప్రతి సమస్యకి అసెంబ్లీలో ప్రశ్నించాడు. నీకు అంత దమ్ముంటే నువ్వు ఏదో మడం తెప్పను, మాట తప్పను, దమ్మున్న నాయకుడు ఏదో చెప్తారు కదా నీ గురించి. బిల్డప్లు వద్దు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళవయా, నువ్వు ఎంత పెద్ద నాయకుడువో అసెంబ్లీకి వెళ్ళి తేల్చుకో. నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలన్నా కానీ ముందు అసెంబ్లీకి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో. ప్రజాస్వామ్యంలో అది ఉంది. 60 రోజుల్లో నువ్వు వెళ్ళకపోతే నేను తీసేయచ్చు.
కానీ ఇక్కడ అంటున్నాడు, నేను విలువలో విశ్వసనీయత కలిగిన నాయకుడిని, నేను దాంట్లో భాగంగానే చేస్తున్నాను, నాయకుడిగా ఉన్నాను, పారిపోయాడు అందరూ పారిపోవచ్చు, నేను విలువలు కట్టుబడి ఉంటాను, ఆ విధంగా నేను రాజకీయం చేశాను, ప్రజలు పరిపాలించాను అంటున్నాడు. కానీ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడాలంటే షర్మిలక్కని అడగమనండి. ఈయన ఉన్న విలువలు ఏంటో విశ్వసనీయత ఏంటో ఆమె చెప్పిద్ది. ఏంటే సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు నేను విలువలు పాటిస్తా విశ్వసనీయతో ఉంటానంటే జనం ఎట్లా నమ్ముతారండి? ఆ కాన్సెప్ట్ అయిపోయింది. జనం నిన్ను చేదరించుకున్నారు. నీ విలువలు విశ్వసనీయత వాళ్ళకి బాగా నచ్చి నిన్ను 11 సీట్లలో కూర్చోపెట్టారు. పొరపాటున వేశారంట కదా పార్టీకి, పార్టీ పొరపాటు జనం పొరపాటును కదండి. అంటే అలా అనుకుంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అసలు అప్పుల్లో ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం చాలా కష్టపడి ఒక ట్రాక్లోకి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చినప్పుడు ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు చూసాం కదా అని ఒకసారి నీకు ఓటేశారు. నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. నీ ఇది చూసి నీ పరిపాలన చూసి ఒకటి చెప్పండి అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి నువ్వు కనీసం ఎంతమందికి ఇచ్చావు చెప్పు? అమ్మఒడి మొత్తం అర్హులు 80 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది వరకే ఇచ్చావు. అందులో ఒక పిల్ల, 2 పిల్లలకి స్కూల్కి వెళ్తే 2 పిల్లలకి ఇస్తానన్నావు. తర్వాత వచ్చి నేను అదేంటిది ఏదో చెప్తాడు మాట్లాడితే పాంప్లెట్లో పెట్టలేదంటాడు, నా మేనిఫెస్టోలో లేదంటాడు, ఒక పిల్లవాడికే అంటాడు. వాడికన్నా సక్రమంగా ఇచ్చావా? ఒకసారి 15,000 ఇస్తే, ఒకసారి 14,000, ఒకసారి 13,000, ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. ఇంకెక్కడ న్యాయం గురించి చెప్పండి? మద్యపాన నిషేధం అన్నాడు, ఎక్కడన్నా జరిగిందా? ఇసుక అమ్ముకున్నాడు. కరెంట్ అయితే అసలు కరెంటులో నాకు తెలిసి కరోనా వల్ల ప్రపంచం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో జగన్మోహన్ రెడ్డి వల్ల ఇంకా నష్టపోయింది. కరోనా పేరు చెప్పి పెట్రోల్ మీద మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే 10 రూపాయలు ఎక్కువ, ₹10 పెంచితే దేశం మొత్తం అల్లాడిపోద్ది పెట్రోల్ మీద. అలాంటిది 10 రూపాయలు పెంచి 3 సంవత్సరాలు దోచుకున్నాడండి పెట్రోల్ మీద. అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ మిగతా రాష్ట్రాల్లో 100 రూపాయలు ఉన్నప్పుడు మనకు 112 రూపాయలు ఎందుకు ఉంది? నువ్వు దోచుకున్నట్టు కాదా? కరెంటు మీద తీసుకుందాం, సర్ఛార్జీలని, ట్రోప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు ఈ ఛార్జీలని, కరెంటు బిల్లు ఆడెవడికో వెళ్ళి అక్రమంగా కొని ₹2 యూనిట్, ₹3, ₹5 కొనాల్సిన యూనిట్ని ₹20 కొన్నావు. కొని ఆ నిల్వలు ఈ నిల్వలు అని చెప్పి అక్కడ మోసం చేసావు. మద్యపానం మరీ దారుణం అండి అది. పాపం అసలు ముందు తాగేవాడిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టావు. నువ్వు 25,000 కోట్లకి తాకట్టు పెట్టేసావు. నువ్వు ఎక్కడ నీతివంతమైన పాలన ఎక్కడ చేసావు నువ్వు చెప్పు? కానీ